తిరుమల శ్రీ వెంకటేశ్వరుని లడ్డు ప్రసాదంలో అవినీతి జరిగిందంటూ టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలేనని, గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డు ప్రసాదం నాణ్యత పడిపోవడానికి అవినీతే కారణమని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీసింది. కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మధ్య మాటలవారు నడుస్తున్న విషయం తెలిసిందే. పవిత్ర తిరుమల ఆలయాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని, ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు ఉపయోగించిందని చంద్రబాబు ఆరోపించగా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగి చంద్రబాబువి అసత్య ఆరోపణలని, కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను ఆయన దెబ్బతీశారని, ఈ విషయంలో తాను కుటుంబంతో కలిసి భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని, చంద్రబాబు కూడా అలా చేయడానికి సిద్ధమా అంటూ సవాలు విసిరారు. ఇలాంటి టైంలో ఓవీ రమణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలేనని, ఆవు నెయ్యి కాకపోవడంతో లడ్డు నాణ్యత తగ్గిపోయిందని ఆయన అన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు బటర్ ఆయిల్ను వినియోగించారని, ఓ మాజీ అధికారి కారణంగానే నెయ్యిలో కల్తీ జరిగిందని, నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు, వైవి సుబ్బారెడ్డి వారు కీలక మలుపు తీసుకున్నట్లయింది. మరి ఓవీ రమణ వ్యాఖ్యలపై వైవి సుబ్బారెడ్డి ఎలా స్పందించారో చూడాలి. కాగా నాసి రకం నెయ్యిని సరఫరా చేస్తున్నారంటూ జూలైలో ఓ కాంట్రాక్టర్ను టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ తర్వాత బెంగళూరులోని కర్ణాటక మిల్క్స్ ఫెడరేషన్ లిమిటెడ్ హైగ్రేడ్ నెయ్యిని ప్రవేశపెట్టింది. కాంట్రాక్టర్ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ కూడా నిర్ధారించింది.